వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టు అయితే నా పేరు శృతి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వచ్చానని. ఇది దానికి సంబంధించిన వీడియోని పార్ట్ 1 పార్ట్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సిడ్నీ వరకు మా జర్నీ ఎలా జరిగింది అని. ఇది సిడ్నీలో మేము దిగిన హోటల్ రూమ్ నుంచి వ్యూ అన్నమాట. పొద్దున్నే విండో ఓపెన్ చేసి చూడగానే ఇట్లా సూపర్ సిటీ వ్యూ కనిపించింది. ఐకియా చూడగానే నాకు ఎంత ఎగ్జైటింగ్గా అనిపించిందో వెళ్ళాలి అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. అది కాకుండా నేను సిడ్నీలో ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ పార్ట్ 1 పార్ట్ 2 మిస్ అయ్యి ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు శ్వేత. Good morning. It goes మార్నింగ్ టైం 6:30 7 o'clock అరౌండ్ అయింది. ఈ ఎండ చూస్తే ఏమనిపిస్తుంది, ఏ 8 10 అయినట్టుంది కదా, కానీ టైం యాక్చువల్లీ 6:40 అయింది. ఫుల్ బ్రైట్ అండ్ సన్నీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం సిడ్నీ బీచ్ చూడడానికి వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూద్దరు కదా, రండి. ఇదంతా మనం నిన్న రాత్రి వచ్చిన రూటే. తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం అమౌంట్ డ్రా చేసుకోవాల్సింది, అందుకోసం. అలాగే మేము ఇక్కడ క్యాబ్ ప్రయారిటీ పికప్ పాయింట్లో క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. మా హోటల్ వైఫై యూస్ చేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ పార్కింగ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. 6-7 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్లో పార్కింగ్ ఉందన్నమాట. అదేం వెరైటీ కాదు, కానీ వెనక వాల్ లేకుండా స్ట్రింగ్స్ పెట్టారు. అలా ఎలా కార్ పార్క్ చేస్తారో, కింద పడిపోతే ఏంటో పరిస్థితి అనిపించింది. సరే, ఈలోపు మా క్యాబ్ వచ్చేసింది అనమాట. మా క్యాబ్ డ్రైవరు ఒక పాకిస్తానీ. సో మేము ఇలా ఇండియా నుంచి వచ్చాము అని చెప్పామన్నమాట ఆయనకి. ఆయనే కాదండి, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కలిసిన వాళ్ళందరూ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి, కోవిడ్ టెస్ట్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, ఎలా అలౌ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు అనమాట. సో ఆయనతో మాట్లాడుకుంటూ మేము అంత లోపల బీచ్కి రీచ్ అయిపోయాం. ఆయన మాకు రిటర్న్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా గైడ్ చేశారు. ఫైనలీ మనం వచ్చేసాం సిడ్నీలో బ్రైటన్ బీచ్కి. పామ్ కాదు, చెట్టుది. బ్రైటన్ బీచ్కి ఎంత సూపర్గా ఉంది చూడండి. ఎంత మంచిగా ఉంది కదండి బీచ్. మేము యాక్చువల్లీ సిడ్నీలో ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే జెట్ లాగ్ అది ఉంటుందేమో అని అనుకున్నాం అనమాట. కానీ లక్కీగా అలా ఏం లేదు. మార్నింగ్ పొద్దున్నే లేచేసాం ముగ్గురం. సరే, ఇంకా అందుకని బీచ్కి వచ్చామన్నమాట. ఇలా బీచ్కి రాగానే శ్రిత ఇంకా అక్కడ పెట్ డాగ్స్ని చూసి, అలాగే పొద్దున కావడం వల్ల చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ బర్డ్స్ని చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయి వాటి వెనకాల పరిగెత్తడం స్టార్ట్ చేసింది. శ్రితకి ఆస్ట్రేలియా అంటే బీచ్, బీచ్ అంటే ఆస్ట్రేలియా అనమాట. అది ఫిక్స్ అయిపోయింది దాని మైండ్లో. సో అసలు ఇంకా ఫస్ట్ టైం బీచ్ చూడడంతో దాని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉందన్నమాట. నీళ్ళల్లో అయితే దిగనివ్వలేదు, జస్ట్ సరదాగా కాసేపు అలా నడిపించాను అనమాట. వాటర్లో ఫుల్గా దిగనివ్వలేదు. నాకైతే బీచ్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలాగ అనిపించింది? పెద్దగా అలలు అయితే లేదు, చిన్నగా అలలు వస్తున్నాయి, అవి చల్లగా వస్తున్నాయి. చూడ్డానికి ఎండ ఏమో ఇంతుంది, క్లైమేట్ ఏమో చల్లగా ఉంది. Kana Nura, you come. Come, Imba come. Ebony come. That's the nurture.
పిలిచు కొంచెం పిలిచిదాన్ని కమ్ కమ్ ఇబ్ని చెప్పు Don't do that, Mom. Come on. శ్రిత అయితే ఇలా పెట్స్తో చాలా బాగా ఆడుకుంది. చాలా రకరకాల పెట్ యానిమల్స్ వచ్చాయండి, స్పెషల్లీ డాగ్స్. చిన్న చిన్న వాటి దగ్గరికి శ్రిత బాగానే వెళ్ళింది, బాగా ఆడుకుందనమాట. ఇప్పుడు శ్రిత తీసుకెళ్తున్న డాగ్ నేమ్ వచ్చేసి ఇబ్ని అనమాట. అది ఎంత క్యూట్గా ఉందో, అసలు ముట్టుకుంటే దిండు ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఈ పెట్ ఓనర్ కూడా మాతో చాలా పొలైట్గా మాట్లాడారు, శ్రిత అడిగింది అని. పాప మా పెట్ని ఇచ్చారనమాట. శ్రిత కొద్దిసేపు ఆడుకొని ఇచ్చేసి వచ్చింది. ఇంకా ఇది బీచ్ మధ్యలో ఒక కెఫే, రెస్టారెంట్, హాల్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. డ్రెస్ చేంజింగ్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. మనం మంచిగా ఈ రెస్టారెంట్లో, కెఫేలో కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అట్లే ఈ బీచ్లో ఏదో స్పోర్ట్స్కి సంబంధించిన క్లబ్ ఒకటి ఉంది. వాళ్ళే ఇక్కడ వచ్చి స్విమ్మింగ్, బోటింగ్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. అలా కొద్దిసేపు బీచ్ నుంచి వచ్చేసి వాకింగ్ చేసి ఒక చిన్న కెఫేకి రీచ్ అయ్యాం. కెఫేలో శ్రితకి ఫ్రూట్స్ ఆర్డర్ చేసాము, వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేసాము అనమాట. మేము లేచి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయిపోయింది. సో ఇంక అందుకని కడుపులో ఏదో ఒకటి పడితే కానీ బండి ముందుకు కదిలేలాగా లేదు. అందుకోసమని నేను నా కోసం కాఫీ ఆర్డర్ చేసుకున్నాను. దీపు తన కోసం హాట్ చాక్లెట్ మిల్క్ ఆర్డర్ చేసుకున్నారనమాట. కాఫీ ఓకేగా ఉంది, మనంత టేస్టీగా అయితే ఉండదు. నేను ఎక్కడ టీ అస్సలు ఆర్డర్ చేయనండి. కాఫీ తాగేసిన తర్వాత మేము ఇంకా రిటర్న్ మా హోటల్కి బయలుదేరదాం అనుకున్నాము. కానీ సండే కావడం వల్ల, పొద్దున్నే కావడం వల్ల ఏమో మాకు అసలు క్యాబ్స్ దొరకలేదు. సో అందుకని మేము ఏం చేసామంటే దగ్గరలో నోవాటల్ హోటల్ ఒకటి ఉందన్నమాట, దాని దగ్గరికి వెళ్ళి మాకు క్యాబ్ కావాలని అడిగి వాళ్ళ దగ్గర నుంచి బుక్ చేయించుకున్నాము. మేము చేసిన మిస్టేక్ ఇదే. ఇది నార్మల్ మనం ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకునే దానికన్నా హోటల్ నుంచి బుక్ చేసుకున్నందుకు మాకు అప్రాక్సిమేట్లీ డబల్ అయిందనమాట ప్రైస్. మేము ఈ మిస్టేక్ చేసాం, మీరు చేయకూడదు అని చెప్తున్నాను అంతే. సో ఇలా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి సిడ్నీ వ్యూ చూసుకుంటూ మేము ఆ హోటల్కి రీచ్ అయ్యాము. ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్, ఎక్కడో అక్కడక్కడ మాత్రమే అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా విండో ఓపెన్ చేసి చూస్తే మాకు ఈ ఫ్లైట్ కనిపించింది అనమాట. ఇది చాలా స్పెషల్ ఫ్లైట్, ఎందుకంటే ఇది డబుల్ డిక్కర్ ఫ్లైట్ అట. అదే నాకు మా హస్బెండ్ చెప్తున్నారు. నేను అరే భలే ఉంది అనుకొని ఆ ఫ్లైట్ గురించి అడుగుతున్నాను అనమాట. అంటే ఏ కంట్రీది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, అలాంటి విషయాలన్నీ అడుగుతున్నాను. ఇది బోయింగ్ 747 అంట, యుఎస్ వాళ్ళది. ఇంకా దీన్ని జంబో జెట్ అని పిలుస్తారంట. వరల్డ్ వైడ్ ఈ ఫ్లైట్ చాలా పాపులర్ అని చెప్పారనమాట నాకు. ఇలా కొంచెం సేపు విండోలో నుంచి ఫ్లైట్స్ అవన్నీ చూస్తూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత లంచ్ చేసి మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని మా జర్నీని కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యామన్నమాట. మేము మళ్ళీ ఎక్కడ జర్నీ కంటిన్యూ చేస్తున్నాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్నీ ఒకటేసారి చెప్తే థ్రిల్ మిస్ అయిపోతుంది కదా, అందుకని మీరు మన వీడియోస్ చూస్తున్నట్టు అయితే, మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ. ఆగండి, కామెంట్ ఇంకా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు అది చేస్తేనే మీకు వీడియో నచ్చింది అని నాకు అర్థమవుతుంది. ఓకేనా? బాయ్ బాయ్.